నమస్తే. ఈరోజు వాసవి మాత జయంతి సందర్భంగా మరి అమ్మవారి శాలలో జయంతి వేడుకలను మరి ఆర్యవైశ్య కుటుంబ సభ్యులందరూ కూడా చాలా బ్రహ్మాండంగా జరుపుకుంటున్నారు. మరి ఈ విషయం గురించి ఇక్కడ తెలుసుకోవడం మనం ఇక్కడ. మీ పేరు? నా పేరు శ్రవంతి. మరి అమ్మవారు ధైర్యానికి, శక్తికి, తర్వాత ప్రేమ, కరుణ ఇవన్నీ కలగలిపినటువంటి అమ్మవారు ఈ రోజు మనకు పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి ఆర్యవైశ్య సంఘం తరఫున మీరేం చెప్పదలుచుకున్నారు? నేను అమ్మవారి గురించి కొంచెం వివరించి చెప్పాలనుకుంటున్నాను. అమ్మవారు వంశీయులు అంటే ముందు తరాల వారు, మన అమ్మవారు ఎలా వచ్చింది అక్కడి నుంచి చెప్దామని నేను అనుకుంటున్నాను. ముందుగా మన అమ్మవారి ముత్తాత గారైన శ్రవణ కుమారుడు, ఆ శ్రవణ కుమారుడి ద్వారా నుంచి మనకి ఆ తరతరాలుగా వచ్చి మన అమ్మవారి దగ్గరికి వచ్చింది ఆ తరం అనేది. ముందుగా శ్రవణ కుమారుడు వాళ్ళ తల్లిదండ్రులకు సేవ చేసుకునే విధానంలో ఆయన నిమగ్నుడై ఉండగా వాళ్ళ తల్లిదండ్రుల్ని కావడితో ఆయన మోసుకొని వెళ్తుండే. వాళ్ళ అమ్మగారికి, వాళ్ళ తండ్రి గారికి కనుచూపులు అనేది లేదనమాట. వాళ్ళకి చూపు అనేది లేదు. వాళ్ళకి ఒకనాడు ఒక దాహం అయ్యి ఒక చెరువు కట్ట దగ్గరికి వెళ్ళినప్పుడు శ్రవణ కుమారుడు నీళ్లు తేవడానికి వెళ్ళాడు. ఆయన వెళ్ళినప్పుడు మనకి దశరథ మహారాజుడు శ్రవణ కుమారుడు నీళ్లు తెస్తున్నాడు. ఆ శబ్దం విని ఆయన ఏదో పక్షి, జంతువు ఏదో నీళ్లు తాగడానికి వచ్చిందని చెప్పేసి బాణం ఇడుస్తాడు. ఆ బాణం తగిలి శ్రవణ కుమారుడు చనిపోతాడు. ఆ చనిపోయిన ఆయన దశరథ మహారాజు చాలా బాధపడతాడు, నా వల్ల ఒక మనిషి చనిపోయినాడని. ఏమి నీ చివరి కోరిక అని అతన్ని అడిగినప్పుడు ఆయన చెప్తాడనమాట, ఇలాగ నా తల్లిదండ్రులు ఉన్నారు, అక్కడ వాళ్ళకి దాహార్థం అవుతుంది, నేను వాళ్ళకి నీళ్ళు తీసుకెళ్ళాలి అని. ఆ మాట చెప్పి ఆయన చనిపోతాడు. దశరథ మహారాజు ఆ నీళ్ళు తీసుకుని ఆ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి నీళ్ళు వాళ్ళకి ఇస్తాడనమాట. ఇచ్చాక వాళ్ళు తాగి నువ్వు మాకు మరుడు కాదని వాళ్ళ తల్లిదండ్రులు గుర్తుపడతారు. అప్పుడు ఆ దశరథ మహారాజు ఈ జరిగిన విషయం అంతా చెప్తాడనమాట. చెప్పి ఇంకా ఆయన ఇలా జరిగిందమ్మా అని చాలా వాళ్ళకి క్షమాపణ చెప్తాడు. కానీ ఆ తల్లిదండ్రులు మాత్రం దశరథ మహారాజునికి ఒక శాపం ఇస్తారు, నువ్వు కూడా కుమారుల చేతిలో తెలియకుండానే చనిపోతావు, వాళ్ళకి నీ దగ్గర ఉండరు చివరి క్షణాలలోనే చెప్పి వాళ్ళు శాపం ఇస్తారు. కానీ దశరథ మహారాజుకి పిల్లలు మాత్రం అయ్యిండరు అప్పటి వరకు. వాళ్ళు పెట్టిన శాపము దశరథ మహారాజు నాకు వరం అనుకొని ఆయన స్వీకరిస్తాడు. అందువలన ఆయనకి 4 కుమారులు జన్మించారు. మన అమ్మవారి తరతరాలలో మనకు త్రేతాయుగం కూడా ఏర్పడింది. వాసవి మాత నుంచి త్రేతాయుగం ఏర్పడింది. మేము ఆ అమ్మవారి కథనము, అమ్మవారి జీవిత చరిత్ర బాగా నిదానంగా చదివామంటే మనకి చాలా చక్కగా అర్థమవుతుంది. ఆ దశరథ మహాశాపం వల్ల త్రేతాయుగం ఏర్పడింది. త్రేతాయుగంలో రాముడు దశరథ చివరి క్షణాలలో ఆయన దగ్గర ఉండకపోవడం జరుగుతుంది. మనకి ఆంజనేయ స్వామి భక్తి గురించి కానీ రామాయణంలో తెలియజేయడము మొత్తం అందుకే మూలధారమైనది మన వాసవి మాత అమ్మవారి తరతరాల వారు. ఆ శ్రవణ కుమారుడు చేసిన త్యాగాలు, ఆయన చేసిన పనులు అలాగా జరుగుతూ ఇంతవరకు అమ్మవారి వరకు వచ్చిందనమాట. అమ్మవారు అందరికి తనను కామదృష్టితో చూశారని చెప్పేసి ఆయన అమ్మవారు ఆత్మార్పణం చేసుకోవడం జరిగింది. అంతటితో అమ్మవారి తర్వాత నుంచి మళ్ళీ కొన్ని తరాల వారు జరిగింది. అమ్మవారితో సహా 102 గోత్రాల వారు అమ్మవారితో పాటు ఆత్మాహుతిలో దహనమయ్యారు. జై వాసవి. మరి అమ్మవారి గురించి, మరి అమ్మవారు ఎక్కడ జన్మించారు? అమ్మవారు వాసవి పెనుగొండలో జన్మక్షేత్రంలో జన్మించింది. 11వ శతాబ్దంలో వైశాఖ శుద్ధ దశమి రోజున జన్మించింది కాబట్టి ఈరోజు అందరూ అమ్మవారి జయంతిని జరుపుకుంటారు. మా వైశ్యులందరికీ ఎంతో పుణ్య పండుగ రోజు ఈరోజు. అందుకు ఈరోజు అందరూ కుంకుమార్చనలతో, పూజలతో చాలా మంచిగా చేసుకొని హారతులు, ధూపదీప నైవేద్యాలు ఇచ్చుకొని చేసుకున్నాము. అమ్మవారికి మాకందరికీ మంచి జరగాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాము. జై వాసవి.